ఈ ఫోటో చూసారా? రెండు చేతులెత్తి దాదాపు 50 ఏళ్ల పై వయసున్న పెద్దాయన తన మోకాళ్లపై కూర్చొని ఓ పిల్లోడికి దన్నం పెడుతూ కనిపిస్తున్నాడు. అవును, అయితే ఏంటి? ఆ ఫోటోలో అంతగా మాట్లాడుకోవటానికి ఏముంది అనుకుంటున్నారా? ఉంది, చాలానే ఉంది. అదేంటంటే అది తమిళనాడులోని విల్లుపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలోని మున్సిపల్ హయ్యర్ సెకండరీ స్కూల్లోని క్లాస్ రూమ్ లో తీసిన ఫోటో ఇది. ప్రతిరోజు పిల్లలందరూ స్కూలుకి రాగానే అన్ని క్లాస్ రూమ్లు తిరిగి ఈ రోజు స్కూలుకి ఎవరొచ్చారు, ఎవరు రాలేదు అని చూసుకొని ఉదయాన్నే స్కూల్ నుండి ఒక వ్యక్తి బయలుదేరి ఊర్లోకెళ్లి ప్రతి ఇంటికి తిరుగుతూ పాఠశాలకు రాకుండా తిరిగే పిల్లలను దయచేసి పాఠశాలకు రండి అంటూ బ్రతిమాలుకుంటాడు. పూర్తిగా రాకుండా జులాయిగా తిరిగే పిల్లలకు, కూలీ చేసుకుని బ్రతికే కుటుంబాల పిల్లల ఇళ్లకు వెళ్లి బట్టలతో సహా పుస్తకాలు, మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనం పెట్టి మరీ మంచి చదువు చెప్పిస్తాను రండి అంటూ చేతులెత్తి వేడుకుంటాడు. కానీ ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలా పిల్లలకు దన్నం పెట్టి మరీ వేడుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వకుండా ఉండలేరు. అసలెవరతను? అతని స్టోరీ ఏంటి? ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. అలాగే చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 56 ఏళ్లు పైబడిన ఆయన పేరు డి బాలు. విల్లుపురంలోని మున్సిపల్ హయ్యర్ సెకండరీ స్కూల్ కు ప్రిన్సిపాల్ ఆయన. ప్రిన్సిపాల్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును, ఆయన ప్రిన్సిపాలే. అయితే సాధారణంగా పిల్లలు బడికి రాకపోతే టీచర్స్ బెత్తం పట్టి చేతులు వాచేలా కొడతారు. ఇది సహజం ఏ స్కూల్లోనైనా. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రిన్సిపాల్ గారే విద్యార్థులను వెతుక్కుంటూ వెళతారు. చదువు మీద ఆసక్తి లేక బడి మానేసిన పిల్లలు, బడికి ఎగనామం పెట్టి తిరిగే పిల్లలు, చదువుకు నిర్లక్ష్యం చేసే పిల్లల ఇళ్లకు ప్రతిరోజు వెళ్లి తల్లిదండ్రులకు, పిల్లలకు దన్నం పెట్టి మరీ బడికి రావాలని, పిల్లలను పంపించాలని, చదువుకుంటేనే వాళ్ల భవిష్యత్తు బాగుపడుతుందని ప్రాధేయపడి వేడుకుంటాడు. ఎంతకీ వినకపోతే చేతులు పట్టుకొని బతిమిలాడుతాడు. అప్పటికి దారికి రాకపోతే విద్యార్థుల కాళ్ళు పట్టుకొని చదువుకోండ్రా బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ ఎందుకు అలా వేడుకోవటం? భయపెట్టో కొట్టో బడుకు తీసుకెళ్లొచ్చుగా అనే డౌట్ రావచ్చు. కానీ బాలుగారు ముందు అలాగే ఉండేవారు. అందరిలాగే పిల్లలు బడికి డుమ్మాలు కొడితే కొట్టి తిట్టి చెప్పేవారు. కానీ దాని కారణంగా ఎవరిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికి కారణం పిల్లలకు చదువంటే ఆసక్తి లేక కాదు, వాళ్ల కుటుంబ పరిస్థితుల కారణంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల వల్ల బడికి వచ్చేవారు కాదు. అది గమనించిన బాలు ఒకసారి తన విధానాన్ని మార్చుకొని ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. ఒక విద్యార్థి బడి మానేసిన సమయంలో బాలుగారు వాళ్ళ ఇంటికి వెళ్లి మోకాళ్లపై కూర్చొని రెండు చేతులు ఎత్తి జోడించి బడికి పంపమని కోరుకున్నాడు. దాంతో అతని తీరు చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయినప్పటికీ 2 రోజుల తర్వాత పిల్లాన్ని స్కూలుకు పంపటంతో అప్పటి నుండి అదే తీరుగా తల్లిదండ్రులని, పిల్లలను వేడుకోవడం మొదలుపెట్టాడు. కానీ నిజంగా కుటుంబ పరిస్థితుల వల్ల అనేక మంది చదువులు ఆపేసి పనుల్లోకెళ్లి కుటుంబానికి సాయంగా ఉంటున్నారు. అయితే పిల్లలకు చదువు విలువ తెలిసేలా చేయాలనుకునే బాలు లాంటి ఒక్క టీచర్ ఉన్నా చాలు. వస్తే రాని, లేకుంటే లేదు అనుకొని బెంచీలకు పాఠాలు చెప్పి వచ్చే టీచర్లు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక టీచర్ కూడా ఉంటారని అస్సలు ఊహించలేము. పిల్లల భవిష్యత్తు కోసం ఆ ప్రిన్సిపాల్ పడుతున్న కష్టానికి చేస్తున్న సేవకు ఎంత పొగిడినా తక్కువే. తన స్థాయి, హోదా అన్నీ పక్కన పెట్టి పిల్లల కోసం మోకాళ్లపై పడి వేడుకునే ఇలాంటి వ్యక్తులు కాకున్నా ఇంటికి వెళ్లి చదువు ఎలాంటి మార్పును తెస్తుందో అవగాహన కల్పించగల టీచర్లు స్కూలుకు ఒక్కరున్నా చాలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.